entered into the Ephrathah. ఆమె ఎఫ్రాతాలకు ప్రవేశించింది. She became more prosperous. ఆమె ఎంతగానో What's the difference between both of them? కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో వచ్చేసి తేడా Let us understand here. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. Rahel is a wife of Jacob, is called Israel. కాబట్టి ఆమె రాహేలు వచ్చేసి యాకోబు భార్య, ఇశ్రాయేలీయురాలు. The Lord God has chosen Abraham, Isaac and Jacob for his inheritance. కాబట్టి వచ్చేసి తన నిత్య స్వాస్థ్యంలో అబ్రహాము, ఇషాకు, యాకోబులను వచ్చేసి ఏర్పాటు చేసుకున్నాడు. Such a great inheritance Rahel also entered. కాబట్టి ఆమె ప్రవేశించింది. But she could not experience the Ephrathah experience. అయితే ఆమె ఎఫ్రాతా అనుభవాన్ని కలిగి ఉండలేకపోయింది. God has given you privilege of salvation in your life, but you could not experience Ephrathah's experience. యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో రక్షణ అనుభవాన్ని ఇచ్చినాడు. అయినప్పటికీ కూడా వచ్చేసి నువ్వు ఎఫ్రాతా అనుభవంలో ఉండలే